సో ఈ వీడియోలో మనము ఆల్గోరిథం మరియు పర్ఫార్మెన్స్ అనాలిసిస్ ఆఫ్ అన్ ఆల్గోరిథం గురించి నేర్చుకుందాము. ఆల్గోరిథం అనేది డిజైన్ అండ్ అనాలిసిస్ ఆఫ్ ఆల్గోరిథమ్స్ అనే సబ్జెక్ట్లో ఫస్ట్ టాపిక్ మనకి. సో 9th centuryలో ఒక పర్షియన్ మ్యాథమెటిషియన్ ఉండేవాడు. అతని పేరు వచ్చేసి అల్-ఖవారిజ్మీ. సో నాకు కూడా పలకడానికి రావట్లేదు. సో ఇతన్ని లాటిన్లో ఆల్గోరిథమీ అని చెప్పేసి పిలిచేవారు అనమాట. సో ఇక్కడ నుంచి ఈ ఆల్గోరిథం అనే టర్మ్ అనేది కాయిన్ చేయబడింది. సో సింపుల్గా ఆల్గోరిథంని డిఫైన్ చేయాలంటే ఇట్స్ అ క్లియర్ సెట్ ఆఫ్ స్టెప్స్ ఫర్ సాల్వింగ్ అ ప్రాబ్లమ్ ఆర్ పర్ఫార్మింగ్ అ టాస్క్. అంటే ఏదైనా ఒక టాస్క్ని పర్ఫామ్ చేయడానికి కానీ, ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం కానీ ఒక సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ని తీసుకుంటే దాన్ని మనం ఆల్గోరిథం అనొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మనము వైట్ రైస్ కుక్ చేయాలనుకుంటే ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో బియ్యం పోసుకొని దాని తర్వాత ఆ బియ్యాన్ని కడిగి దాని తర్వాత దానికి తగినన్ని నీళ్లు పోసి దాని తర్వాత దాని స్టవ్ వెలిగించి ఉడకబెడతాం అనమాట. సో ఇవి సర్టెన్ నెంబర్ ఆఫ్ స్టెప్స్ టు మేక్ వైట్ రైస్. సో ఈ సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ని మనము ఆల్గోరిథం అని చెప్పేసి పిలవచ్చు. నెక్స్ట్, performance analysis of an algorithm. When we talk about performance analysis, we want to know how good or efficient an algorithm is. Suppose ఒక 2-3 algorithms ఉన్నాయి అనుకోండి. సపోజ్ మనము రైస్ పెట్టడానికి ఒక 2-3 రెసిపీస్ ఉన్నాయి అనుకోండి. ఆ 2-3 రెసిపీస్లో ఏ రెసిపీ అయితే తొందరగా రైస్ పెట్టడానికి సొల్యూషన్ ఇస్తుందో ఆ రెసిపీని మనం చూస్ చేసుకుంటాము. అంటే టేస్టీగా మరియు తొందరగా అయ్యే రెసిపీ ఏదైతే ఉంటుందో దాన్ని మనం చూస్ చేసుకుంటాం అనమాట. ఇన్ ద సేమ్ వే మనం ఒక ప్రోగ్రామ్ని రన్ చేయడానికి లేదా ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి 2-3 ఆల్గోరిథమ్స్ ఉన్నప్పుడు ఆ 2-3 ఆల్గోరిథమ్స్లో ఏ ఆల్గోరిథం అయితే మనకి టైంని సేవ్ చేసి అదేవిధంగా స్పేస్ తక్కువ కన్జ్యూమ్ చేసుకొని ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తుందో దాన్ని మనం కన్సిడర్ చేసుకుంటాం. సో ఇలా ఒక ఆల్గోరిథం పర్ఫార్మెన్స్ అనాలిసిస్ చేయడానికి మనము కొన్ని మెట్రిక్స్ మైండ్లో పెట్టుకోవాలి. ఏంటిది అది? ఫస్ట్ వీ నీడ్ టు చెక్ 2 main things. How fast does it solve the problem and how much memory does it use? సో మన దగ్గర ఒక 2-3 ఆల్గోరిథమ్స్ ఉన్నప్పుడు ఏ ఆల్గోరిథం అయితే ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ అవుతుందో దాన్ని కన్సిడర్ చేసుకుంటాము. అదేవిధంగా ఏ ఆల్గోరిథం అయితే తక్కువ మెమరీ కన్జ్యూమ్ చేసుకుంటుందో దాన్ని కన్సిడర్ చేస్తాం అనమాట. సో నెక్స్ట్, టైమ్ కాంప్లెక్సిటీ. ఇట్ ఈస్ అ వే టు మెజర్ హౌ ద అమౌంట్ ఆఫ్ వర్క్, అంటే నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ ఆర్ స్టెప్స్ అండ్ ఆల్గోరిథం నీడ్స్ గ్రోస్ యాజ్ ద ఇన్పుట్ సైజ్ ఇంక్రీజెస్. అంటే ఒక ఆల్గోరిథంకి మనం ఇన్పుట్ బేసిక్గా ఆల్గోరిథమ్స్ అనేవి ఇన్పుట్ని తీసుకొని ప్రాసెస్ చేసి మనకి అవుట్పుట్ అనేవి ప్రొడ్యూస్ చేస్తాయి అనమాట. సో ఇన్పుట్ సైజు ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఆల్గోరిథంలో ఉన్న స్టెప్స్ ఎన్ని ఇంక్రీజ్ అవుతాయి లేదా ఎన్ని టైమ్స్ ఇంక్రీజ్ అవుతాయి అనేది మెజర్ చేస్తానికి టైమ్ కాంప్లెక్సిటీ నోటేషన్స్ని వాడతాం అనమాట. It is a way to measure how the amount of work, which is number of operations or steps, an algorithm needs grows as the input size increases. So input size increase అయినప్పుడు ఎన్ని నెంబర్ ఆఫ్ స్టెప్స్ ఆల్గోరిథంకి రిక్వైర్ అవుతాయి లేదా ఎన్ని నెంబర్ ఆఫ్ స్టెప్స్ని ఇంక్రీజ్ చేస్తే మనం అవుట్పుట్ని ప్రొడ్యూస్ చేయగలుగుతాము అనేది టైమ్ కాంప్లెక్సిటీ చెప్తుంది అనమాట. It's not about how many seconds a program takes to run, but how the number of steps scales if you have more bigger data. సో ఒక ఆల్గోరిథంకి బిగ్గర్ డేటా ఇచ్చినప్పుడు ఎన్ని సెకండ్స్లో ఎన్ని మినిట్స్ టైం పడుతుంది అనేది ఇంపార్టెంట్ కాదు, కానీ నెంబర్ ఆఫ్ స్టెప్స్ స్కేల్స్ అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ స్టెప్స్ యాడ్ అవుతాయి లేదా ఎన్ని నెంబర్ ఆఫ్ స్టెప్స్ మల్టిప్లై అవుతాయి అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి టైమ్ కాంప్లెక్సిటీ ఈజ్ యూజువల్లీ డిస్క్రైబ్డ్ యూజింగ్ బిగ్ O notation like O of 1, O of n and O of n square, which shows the relationship between input n and number of operations needed. టైమ్ కాంప్లెక్సిటీని బిగ్ O notationని యూజ్ చేసుకొని రిప్రజెంట్ చేస్తాము. బిగ్ O notation, లిటిల్ O notation, టీటా నోటేషన్ ఇవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో అసిమ్ప్టాటిక్ నోటేషన్స్ అనే వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బిగ్ O notation యూజ్ చేసుకొని యూజువల్లీ టైమ్ కాంప్లెక్సిటీని రిప్రజెంట్ చేస్తాము. O of 1 అంటే మనం ఎంత ఇన్పుట్ ఇంక్రీజ్ చేసినా కానీ టైమ్ కాంప్లెక్సిటీ అనేది సేమ్ ఉంటుంది. ఇక్కడేమో ఇన్పుట్ని బట్టి టైమ్ కాంప్లెక్సిటీ అనేది లీనియర్గా పెరుగుతుంది అండ్ ఇక్కడేమో లీనియర్ కంటే ఎక్కువగా పెరుగుతుంది అనమాట. దిస్ హెల్ప్స్ కంపేర్ ఆల్గోరిథమ్స్ అండ్ పిక్ ద మోస్ట్ ఎఫిషియంట్ వన్, ఎస్పెషల్లీ వెన్ డీలింగ్ విత్ వెరీ లార్జ్ ఇన్పుట్. ఏ ఆల్గోరిథమ్స్లో అయితే వెరీ లార్జ్ ఇన్పుట్స్ మనం ప్రొవైడ్ చేస్తామో ఆ ఆల్గోరిథమ్స్లో ఎఫిషియంట్ వన్ని చూస్ చేసుకోవడానికి ఈ టైమ్ కాంప్లెక్సిటీ అనేది మనకి హెల్ప్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి స్పేస్ కాంప్లెక్సిటీ. ఇట్ ఈస్ అ వే టు మెజర్ హౌ మచ్ మెమరీ, which is RAM or storage, an algorithm uses as the input size increases. సో ఇక్కడ కూడా ఇన్పుట్ సైజ్ని మనం ఇంక్రీజ్ చేసినప్పుడు ఆల్గోరిథం అనేది
ఎంత స్టోరేజ్ని కన్జ్యూమ్ చేసుకుంటుంది, స్టోరేజ్ ఆర్ ర్యామ్ వాట్ ఎవర్ ఇట్ మే బి. సో ర్యామ్ లేదా స్టోరేజ్ని ఎంత కన్జ్యూమ్ చేసుకుంటుంది అనే మెజర్మెంట్ని మనం స్పేస్ కాంప్లెక్సిటీని యూజ్ చేసి కనుక్కుంటాం అనమాట. ఇట్ ఇంక్లూడ్స్ ఆల్ ద మెమరీ ద ఆల్గోరిథం నీడ్స్ టు రన్, విచ్ ఈస్ స్పేస్ ఫర్ ఇన్పుట్స్, వేరియబుల్స్, డేటా స్ట్రక్చర్స్ అండ్ ఈవెన్ ద మెమరీ యూజ్డ్ బై ఫంక్షన్ కాల్స్ లైక్ ఇన్ ద రికర్షన్. సో ఆల్గోరిథమ్స్లో మనం ఎన్నో వేరియబుల్స్ యూజ్ చేస్తాము, డేటా స్ట్రక్చర్స్, ఇంకా వేరియస్ ఫంక్షన్స్ యూజ్ చేస్తాము. సో వీటన్నిటికీ ఎంతైతే మెమరీ కావాలో ఆ మెమరీ మొత్తాన్ని కౌంట్ చేస్తాం అనమాట మనం. ఈవెన్ ద స్పేస్ కాంప్లెక్సిటీ యూజెస్ ద బిగ్ ఓ నోటేషన్స్. నేను బిగ్ ఓ నోటేషన్ని నెక్స్ట్ అసిమ్ప్టాటిక్ నోటేషన్స్ అనే వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇవాళ వరకు అయితే ఇంతే. సో బేసిక్గా ఇవాళ నేర్చుకుంది ఆల్గోరిథం అంటే ఏంటి, సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ టు పర్ఫార్మ్ పర్టికులర్ టాస్క్ ఆర్ సాల్వ్ అ ప్రాబ్లమ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి పర్ఫార్మెన్స్ అనాలిసిస్. దాంట్లో ఏంటి, పర్ఫార్మెన్స్ అనాలిసిస్ అంటే సింపుల్గా ఒక ఆల్గోరిథం ఎఫిషియన్సీ ఎంతో తెలుసుకోవడానికి పర్ఫార్మెన్స్ మెట్రిక్స్ని యూజ్ చేస్తాము, విచ్ ఆర్ టైమ్ అండ్ స్పేస్ని మెజర్ చేస్తానికి మనం టైమ్ కాంప్లెక్సిటీ ఇంకా స్పేస్ కాంప్లెక్సిటీ నోటేషన్స్ని యూజ్ చేస్తాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకా మీకు ఇలాంటి వీడియోస్ నేను ఎన్నో చేస్తాను, మెయిన్గా ఇంజనీరింగ్కి రిలేటెడ్గా, అదేవిధంగా టెక్ ఫీల్డ్కి, సిఎస్సి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్కి రిలేటెడ్గా నేను వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాను. జావా, C++, వీటన్నిటిపైన నేను బిగినర్స్కి కోర్సులు చేస్తాను అనమాట తెలుగులో. సో ఎవరికైతే ఈ కోర్సులు యూస్ఫుల్ అయితే అనుకుంటున్నారో మీరందరూ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ.